పరిధిలో మంగళవారం ఎమ్మెల్యే రోహిత్ రావు పర్యటన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సీసీ రోడ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 5వ వార్డ్ పెట్రోల్ బంకు వద్ద సీసీ రోడ్ నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక రెడ్డి కాలనీ హనుమాన్ దేవాలయం వద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం అశోక్ సింగల్ సరస్వతి శిశు మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లన్న దేవాలయం, పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీ వద్ద ప్రధాన రహదారి నిర్మాణానికి 1 కోటి రూపాయలతో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఒక్కరికి కూడా ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ నిరుపేదలకు సొంతింటి కళ నెరవేరుస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, గత 10 ఏళ్లలో మరి గత పాలకులు, గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని పరిస్థితి. అదే మన ప్రభుత్వం, మన ఇంద్రమ్మ రాజ్యం, ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఉట్టి ఇంద్రమ్మ ఇల్లులే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, మరి చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు మరి బ్రహ్మాండంగా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటూ మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో రామాయణపేట మండలి, అదేవిధంగా మెదక్ నియోజకవర్గాన్ని ముందుండే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరున అభినందన, ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.